Hi, hello guys. Welcome back to my channel. Welcome back to another video. సో ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే యూట్యూబ్లోనైతే కొత్తగా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో ఈ వీడియోని అందరికీ ఇది హెల్ప్ఫుల్ అవుతుందనే నిన్న నైటే వచ్చిందనమాట. ఈ నోటిఫికేషన్ అనేది 29th నైట్. చాలామంది కంగారు పడి టెన్షన్ పడవచ్చు ఆ నోటిఫికేషన్ చూసి. కాకపోతే అందరికీ తెలియజేయాలని చెప్పి తొందరగా అయితే ఈ వీడియో తీయడానికి పొద్దున్నే లేచి వీడియో తీస్తున్నా. సో వీడియోని చూసే ముందు అయితే కొద్దిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తొందరగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సో ఏంటంటే నైట్ మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. ప్రతి ఒక్క యూట్యూబర్కి వచ్చింది. ఒక యూట్యూబర్కి అని కాదు, ప్రతి ఒక్క యూట్యూబర్కి వచ్చింది. అందరికీ తెలిసిన విషయమే. అంటే రాని వాళ్ళకు కూడా కంపల్సరీ ఆ నోటిఫికేషన్ అనేది వస్తుంది. 100% ఆ నోటిఫికేషన్ వస్తుంది. నాకు కూడా వచ్చింది. ప్రతి ఒక్క యూట్యూబర్కి 100% వస్తుంది, వచ్చి తీరుతుంది. 100% వస్తుంది ఆ నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ ఏంటంటే నోన్ ఇష్యూ కాపీరైట్ స్ట్రైక్ అని వస్తుంది. స్ట్రైక్ నోటిఫికేషన్స్ అని వస్తుంది. ఏంటంటే ఒక విధంగా తెలియని వాళ్ళు అయితే చూసి మన ఛానల్కి స్ట్రైక్ పడ్డదేమో అని చెప్పి దానిపైన క్లిక్ చేసి చెక్ చేసుకోవడం లాంటివి, టెన్షన్ పడడం లాంటివి చేయకండి. ఎందుకు అంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఈ వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేయాలని నేను ఈ వీడియో తీద్దామని మీ ముందుకు వచ్చిన. నైటే ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. నోన్ ఇష్యూ కాపీరైట్ స్ట్రైక్ నోటిఫికేషన్స్ అని వస్తుంది. సో మీకు ఇక్కడ కూడా చూపిస్తున్నా. టెన్షన్ అయితే పడకండి. అది ఏంటంటే యూట్యూబ్ అనేది అప్డేట్ అవుతుంది అనమాట. అప్డేట్ అవ్వడం ద్వారా ఏంటంటే కొత్త నోటిఫికేషన్స్. ఒకప్పుడు ఏంటంటే స్ట్రైక్ పడితే మనకు నోటిఫికేషన్ అనేది రాకపోతుండే. మన మానిటైజేషన్ అన్ ట్యాబ్లో చూపించేస్తుండే. స్ట్రైక్ పడంగానే వాచ్ అవర్స్ అనేది వెళ్ళిపోతుండే. స్ట్రైక్ అనేది కనబడకుండా ఆగిపోతుండే. మనకు స్ట్రైక్ ఎట్లా పడ్డది అనేది మనకు మెయిల్ వచ్చేదాకా తెలియకపోతుండే. సో ఇట్లా వచ్చింది అని టెన్షన్ పడకండి. చెప్పలేము, రాను స్ట్రైక్ నోటిఫికేషన్ అనేది ఇట్లా కూడా రావచ్చు. సో ఇప్పుడు వచ్చిందని చెప్పి ఆ నోటిఫికేషన్ చూసి ఎవరు టెన్షన్ పడకండి. టెన్షన్ పడి ఛానల్ని అది ఇది ఏం గెలకకండి. ఉన్న ఛానల్ అట్లానే ఉంచండి. ఏంటంటే యూట్యూబ్ అనేది ఆల్గరిథం చేంజ్ అవుతుంది, అప్డేట్ అవుతుంది అనమాట. నిన్న నైటే ఆఫ్టర్ 11 తర్వాత చాలామందికి రావడం అనేది స్టార్ట్ అయింది ఆ నోటిఫికేషన్. నాకు కూడా వచ్చింది. సో ఏందనేది తెలుసుకుంటే యూట్యూబ్ హెల్ప్ సపోర్ట్ తోటి నేను వాళ్ళతో చాట్ చేసిన. ఏంది ఇది ఇట్లా వచ్చింది, నాకు స్ట్రైక్స్ ఎందుకు ఉన్నాయి? స్ట్రైక్స్ అయితే ఏం లేదు. ఎందుకంటే మొన్ననే రీసెంట్లీ బిగ్ బాస్ వీడియోస్ వల్ల పల్లవి ప్రశాంత్ గురించి నేను వీడియోస్ చూసినందుకైతే ఒక స్ట్రైక్ పడ్డది. నియర్లీ 9 months వీడియోస్ చేయకుండా ఆపేసిన నా ఛానల్ స్ట్రైక్ పడ్డదని. సో ఈ స్ట్రైక్ పడితే ఎంత బాధ ఉంటుంది అనేది ఒక యూట్యూబర్స్కి మాత్రమే తెలుసు. నార్మల్ పర్సన్స్కి ఎవరికి తెలియదు. సో ఆ స్ట్రైక్ అనేది చాలామంది యూట్యూబర్స్కి తెలియజేయాలని మీ ముందుకు తీసుకొని వస్తున్నా ఈ వీడియో. టెన్షన్ అస్సలు పడకండి. అర్థమవుతుందా? టెన్షన్ అస్సలు పడకండి. అది ఏంటంటే ఆల్గరిథం చేంజ్ అయిందని యూట్యూబ్ అప్డేట్ అవుతుంది. నోటిఫికేషన్ వచ్చిందని ఎవరు టెన్షన్ పడకండి. ఎవరు ఆగమాగం కాకుర్రి, గబర్ కాకుర్రి. సో ఇట్లాంటి నోటిఫికేషన్స్ ఇంకేమైనా వచ్చినా మీ ముందుకు తీసుకొని వస్తా. మీకు అందరికి హెల్ప్ఫుల్ అయ్యేటట్టు ముందు చెప్తా. సో ఎన్ని వీడియోస్ చేస్తున్నా, ఎంత కష్టపడుతున్నా, ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ఎవరు. కొద్దిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జర నన్ను సపోర్ట్ చేయండి. ఎంత లింకులు షేర్ చేసినా జస్ట్ చూసేసి ఇడ్స్ పెట్టేస్తుర్రు. అట్లా ఇడ్స్ పెట్టకండి, జర నన్ను సపోర్ట్ చేయండి. ఇవాళ రేపు కాలం యూట్యూబ్లో ఎట్లుందంటే ఇక బోల్డ్ వీడియోస్ తీస్తారు చూడ లేడీస్, వాళ్ళకు బాగా సపోర్ట్ చేస్తారు అబ్బా మన వాళ్ళు. ఎట్లా అంటే హాయ్ అండి, ఇక ఇట్లా హాయ్ అండి అని ఇట్లా ఇప్పి చూపిస్తారు చూడు. వాళ్ళకైతే దన్న సబ్స్క్రైబ్ కొడతారు. లేదా హాయ్ అండి అని వంగిరు అనుకో, వాళ్ళకి సబ్స్క్రైబ్ కొడతారు. ఇక మన దేశం ఏడుంది అనేది, మన మైండ్ ఏడుంది అనేది ఈయనే అర్థమైపోతుంది అందరికీ. మనలాంటి వాళ్ళకి జర సపోర్ట్ చేయండి అబ్బా. ఇంత మంచి కంటెంట్స్, ఇంత మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొని వస్తున్న వాళ్ళని సపోర్ట్ చేయకుండా ఏదో ఆగం వీడియోలు చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తారు మీరు. నేను ఛానల్ అనేది స్టార్ట్ చేసి 2018-19లో స్టార్ట్ చేసిన. నియర్లీ
ఇప్పటికైతే 6 years కావచ్చు. ఇన్ని ఇయర్స్ నుంచి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కూడా కష్టపడుతున్నా కూడా నో రెస్పాన్స్, నో యూజ్ ఉంది. ఎవనో అనుకో దాంట్లో కంటెంట్ ఉండదు, ఏముండదు. అసలు ఏ వీడియో పడితే ఆ వీడియో చేసేస్తారు, వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ పోతాయి. అది ఏందో నాకు కూడా అర్థం కాదు. మళ్ళీ దాంట్లో మ్యాజిక్ ఏమని అంటే ఆ తీరా చూస్తే దాంట్లో ఏమంటారు అంటే తమ్నేల్ మీదనేమో మ్యాటర్ ఒకటి ఉంటుంది, ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తేనేమో దాంట్లో మ్యాటర్ అంత ఉండదు, ఏదో కథ ఉంటుంది దాంట్లో. అమ్మ తీరా వ్యూస్ చూస్తేనేమో మిలియన్స్ ఆఫ్ వ్యూస్లలో పోతాయి, ల్యాక్స్ ఆఫ్ వ్యూస్లో పోతాయి. అమ్మ ఇంతగానో వ్యూస్ పోతున్నాయి, మరి కంటెంట్ ఉన్న వాళ్ళకి ఎందుకు అంత వ్యూస్ నాకు అర్థమవుతలే. ఇంత మంచి మంచి కంటెంట్లు చేసి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంటే మాలాంటి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తలేరు మాకు అర్థమవుతలే. ఇక బోల్డ్ వీడియోస్ చేస్తే ఇక దానికైతే చెప్పొద్దు. ఇక బోల్డ్ వీడియోస్ ఏంటంటే ఇక లేడీస్ని పెట్టుకొని బోల్డ్గా మాట్లాడడం, బోల్డ్ వీడియోస్ అంటే వల్గర్గా మాట్లాడి వల్గర్గా వాళ్ళకి డ్రెస్సింగ్ స్టైల్ చేసి ఇక గలీజ్ లాంగ్వేజ్లలో మాట్లాడతాను చూడు. ఇక అట్లాంటి వాళ్ళకి వ్యూస్ పోతాయి, అట్లాంటి వాళ్ళకి సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరుగుతుంది, అట్లాంటి వాళ్ళ వీడియోస్ చూస్తారు ఇప్పుడున్న జనరేషన్. ఇన్ని ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా, ఇంత మంచి కంటెంట్ తీసుకొస్తున్నా, ఈ వీటి మీద ఎక్కువ రెస్పాన్స్ చూపించారు మన వాళ్ళు. అది ఏందో నాకు కూడా అర్థం కాదు. ఇక ఈయనే అర్థమైపోతుంది మన జ్ఞానం ఏడుంది అనేది. జరా సపోర్ట్ చేయరప్ప ఇట్లా కామన్ పీపుల్. నాలాంటి వాళ్ళు ఎంతోమంది యూట్యూబర్స్ కష్టపడుతుర్రు, నాలాంటి వాళ్ళని జర సపోర్ట్ చేయర్రి, మీరు ముందుకు తీసుకొని పోండి. ఎందుకంటే కామన్ పర్సన్ తలుచుకుంటే ఏదైనా చేస్తాడు, 100% ఏదైనా చేసి చూపిస్తాడు. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో ఆ నోటిఫికేషన్ వచ్చిందని అంటే ఎవరు టెన్షన్ పడకండి, అది దానివల్ల మన ఛానల్స్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. ఏంటంటే ఆల్గరిథం అనేది చేంజ్ అవుతుంది, రాను చెప్పలేం. ఒకవేళ స్ట్రైక్ పడితే మనకు నోటిఫికేషన్ అట్లనే రావచ్చు. ఇంతకుముందు అయితే మనకు స్ట్రైక్ పడితే మెయిల్ వస్తుండే, మన మెయిల్ ఏదైతే లాగిన్ అయి ఉంటుందో యూట్యూబ్కి దానికి మెయిల్ వస్తుండే స్ట్రైక్ పడ్డది ఇట్లా అని. మనకి వాచ్ అవర్స్, మన వ్యూస్ ఏమున్నాయి అన్నీ వెళ్ళిపోతుండే, ఆ వీడియోకి వచ్చిన వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ ఉంటారు కానీ వాచ్ టైం ఎగిరిపోతుండే. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చిందంటే చెప్పలేం, రాను స్ట్రైక్స్ పడితే ఇట్లనే నోటిఫికేషన్ రూపంలో రావచ్చు. ఎందుకంటే ఆల్గరిథం అనేది చేంజ్ అవుతుంది డే బై డే. ఇంకొకటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటోళ్ళకి ముఖ్య గమనిక చెప్పాలి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటోళ్ళకి మెయిన్గా ఏంటంటే అందరూ అనుకుంటారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినారు అమ్మ పైసలు కమాయించచ్చు, అది చేయొచ్చు ఇది చేయొచ్చు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కాదు, దాంట్లో కష్టపడ్డానికి అర్థమవుతుంది ఆ బాధ. దాంట్లో ఎట్లుంటుంది, ఏం కథ, దాని బాధ ఏంది, దాని లెక్క ఏంది అనేది దాంట్లో ఎడిటింగ్ చేసేటోనికి అర్థమవుతుంది, తమ్నెయిల్ చేసేటోనికి అర్థమవుతుంది. దాని కీవర్డ్స్ దోలాడుకోవడం, దానికి హ్యాష్ ట్యాగ్స్ పెట్టడం, మెన్షన్స్ కొట్టడం. ఏదో వీడియో చేసినాం అప్లోడ్ చేసినామని కాదు, దాన్ని అప్లోడ్ చేయాలంటే దాని వెనకాల ప్రాసెస్ ఎంతో ఉంటుంది. దానికి వాయిస్ ట్యాగ్లు ఇచ్చుకోవాలా, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలా, ఆడ మ్యూజిక్స్ పెట్టుకోవాలి. మ్యూజిక్స్ కూడా ఓవర్ మ్యూజిక్స్ పడతాయి, అలా మ్యూజిక్స్ పడతాయి, కాపీరైట్ స్ట్రైక్లు పడతాయి, క్లెయిమ్లు పడతాయి, ఎన్నో కథలు ఉంటాయి. దాన్ని ఎడిటింగ్ చేసుకోవాలా, మళ్ళీ దాని క్లారిటీ చేసుకోవాలా, HD రెజల్యూషన్ చేసుకోవాలా, అప్డేట్ చేయాలా. అది ఇవ్వకపోతే వ్యూస్ పోతలేకపోతే అని తెలిస్తే మనకు అక్కడ కనబడుతుంది. వ్యూస్ పోతలేమంటే మళ్ళీ తమ్నెయిల్ చేంజ్ చేసి ఇంకో తమ్నెయిల్ చేంజ్ చేసుకోవడం, అట్లా చేయడం అనేది చేసుకుంటాం. యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసేటోనికి అర్థమవుతుంది ఆ బాధ, వేరేటోనికి అర్థం కాదు. ఎందుకంటే నేను కూడా ఒక స్ట్రైక్ పడ్డది కాబట్టి ఆ బాధ అనేది నాకు కూడా తెలుసు. ఈ Bigg Boss 7లా నా పల్లవి ప్రశాంత్ కోసం ఒక షార్ట్ వీడియో చేసిన, జస్ట్ ఒక 5 seconds 10 seconds కూడా లేదు అంతే. దానికి నా ఛానల్కి స్ట్రైక్ కొట్టిర్రు స్టార్ మా వాళ్ళు. 3 monthsలో తీసామన్నారు, 3 monthsలో తీయలే, 6 monthsలో తీసా అన్నారు, తీయాలి. ఇక తీరా చూస్తే 9 monthsలో అయితే తీసారు. గాడ్కరేస్ అప్పటికైనా వెళ్ళింది. కాకపోతే ఇంకొకటి నెక్స్ట్ సీజన్ ఏంటంటే ముఖ్యంగా అందరికీ చెప్తున్నా, Bigg Boss 8 వస్తుంది కదా, మీరు ఏది ఉన్నా Bigg Boss 8లా ఏం చేయరంటే మీ ఓన్ కంటెంట్ తోటి వీడియో చేసి వేయండి. మీరు ఎవరైతే సపోర్ట్ చేస్తారో, ఎవరికైతే మీరు సపోర్ట్ చేయాలనుకుంటారో మీరు ఓన్గా కంటెంట్ చేయండి. మీరు ఓన్గా కంటెంట్ చేసి మీ ఓన్ వీడియో తోటి చేసి వేయండి. అంతేగాని మన టీవీలో ప్రోగ్రాంలు వస్తున్నదాన్ని మనం వీడియో తీసుకొని, లేకపోతే ఫోన్లో వస్తున్నదాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మన ఛానల్ వేసుకున్నాం మనకు 100% ఛానల్కి స్ట్రైక్ పడుతుంది. జాగ్రత్త. మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకున్నా మీ సొంత వీడియో రూపంగా చేసి అప్లోడ్ చేయండి. అది షార్ట్స్గానే కానీ లాంగ్గానే కానీ మీ సొంత రూపంగా. ఇప్పుడు నేను ఎట్లయితే ఈ వీడియో చేస్తున్నానో సేమ్ ఇట్లానే
మన సొంతంగా మీరు ఎవరికైతే బిగ్ బాస్ 8 ఇప్పుడు ఎట్లాగో స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు ఆగస్ట్లో సెప్టెంబర్లోనూ స్టార్ట్ అవుతుంది. ఈ సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది అనుకుంటా బిగ్ బాస్ 8. సో ఎవరు చేసిన వీడియోస్ కంటెంట్ ఏది చేసినా కానీ ఇప్పుడు నేను ఎట్లయితే ఓన్ వీడియో ఇప్పుడు నేను చేసి ఇట్లా అప్లోడ్ చేస్తున్నాను, సేమ్ ఇట్లనే మీరు ఎవరికైతే సపోర్ట్ చేయాలనుకుంటారో ఇట్లనే వీడియో తీసి ఇట్లనే అప్లోడ్ చేయండి. అది షార్ట్స్ అయినా సరే లాంగ్ అయినా సరే. కానీ టీవీలో వస్తున్న వీడియోని మనం రికార్డ్ చేయడము, ఒకరు యూట్యూబ్లో అప్లోడ్ చేసిరని మనం అది డౌన్లోడ్ చేయడం, లేదా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిరు కదా అని ఇన్స్టాగ్రామ్లో కూడా డౌన్లోడ్ చేయకండి. సో గైస్, ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ ఆల్గరిథం, యూట్యూబ్ అప్డేట్ కూడా అంతా చేంజ్ అయింది. ఒకప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి లాంగ్ వీడియోస్ వాచ్ అవర్స్, ఈ 4000 వాచ్ అవర్స్ ఏదైతే ఉంటాయో, ఎందుకంటే ఈ 4000 వాచ్ అవర్స్ ఒకటే మన ఛానల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ 4000 వాచ్ అవర్స్ మొత్తం కంప్లీట్ అవుతాయో అప్పుడే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది, అప్పుడే మనకు ఛానల్ నుంచి డబ్బులు సంపాదించడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏమైపోయిందంటే, ఒకప్పుడు ఎట్లుంటుందంటే నువ్వు 5 years కష్టపడు, 10 years కష్టపడు, ఆ వాచ్ అవర్స్ అనేవి అట్లనే ఉంటుండే. మనం ఏవైతే కష్టపడ్డామో ఆ వాచ్ అవర్స్ డిలీట్ కాకపోతుండే, మైనస్ కాకపోతుండే, అట్లనే ఉంటుండే. కానీ ఇప్పుడు కొత్తగా అప్డేట్ ఏమొచ్చిందంటే, నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు ఇయర్ మొత్తం కష్టపడి ఆ 4000 వాచ్ అవర్స్ నువ్వు సంపాదించాలి. ఇప్పుడు ఎట్లుందంటే జూన్ టు జూన్, యూట్యూబ్ డేట్ వచ్చేసి జూన్ టు జూన్ ఇయర్. ఈ ఇయర్లో నువ్వు ఏమన్నా చేసుకో, 4000 వాచ్ అవర్స్ నువ్వు కష్టపడాలి, 4000 వాచ్ అవర్స్ తెచ్చుకోవాలి, మానిటైజేషన్ చేసుకోవాలి. నీకు ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఏందనేది మనకు సంబంధం లేదు, ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నా మనకు సంబంధం లేదు. 100 సబ్స్క్రైబర్స్ ఉన్నా, 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నా, 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా, మనం ఈ ఒక్క ఇయర్లోనే మనం 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవాలి. మానిటైజేషన్ కానోళ్ళు, మానిటైజేషన్ కావాలంటే ఆ ఇయర్లోనే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ బాధ నాకు తెలుసు, చెప్తున్నా వినండి. లాస్ట్ ఇయర్ 2023 ఏప్రిల్ మేలా నా వాచ్ అవర్స్ వచ్చేసి 3855 3860 చేంజ్ వరకు వచ్చింది. అంటే ఇంకా 140 150 అయితే నా ఛానల్ మానిటైజేషన్ అయ్యి నేను ఛానల్ నుంచి డబ్బులు సంపాదించుకునే రూట్కి వెళ్ళిపోతుండే. జస్ట్ 150 అంతే గ్యాప్, 150 వాచ్ అవర్స్. ఇంకొక వీడియో 2 వీడియోలు వేస్తే కంప్లీట్ అయిపోతుండే, లాంగ్ వీడియోస్ వేస్తే. కానీ జూన్ రాగానే అప్డేట్ అనేది వచ్చింది, దాని మంది దిగిపోయింది వాచ్ అవర్స్. 3850 ఏడా, 1000 ఏడా, 1000కి దిగిపోయింది వాచ్ అవర్స్. ఏందని చాట్ చేసి గూగుల్ సపోర్ట్ టీం వాళ్ళతో తీసుకొని ఈమెయిల్లో చాట్ చేసి అడిగి తెలుసుకుంటే ఇది కొత్తగా అప్డేట్ వచ్చింది. ఒకప్పుడు ఏంటంటే మీరు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా వాచ్ అవర్స్ అనేది మైనస్ కాకపోతుండే, కానీ ఇప్పుడు అట్లా కాదు. మీరు సంవత్సరం కష్టపడి ఆ 4000 వాచ్ అవర్స్ అనేవి తెచ్చుకోవాలా, మానిటైజేషన్ చేసుకోవాలా. ఈ జూన్ టు జూన్ వరకు మీకు మా యూట్యూబ్ డేట్ అనమాట. మళ్ళీ జూన్ లోపు ఒకవేళ మీరు ఆ 4000 వాచ్ అవర్స్ తెచ్చుకోలేరు అంటే మళ్ళీ అవి కూడా మైనస్ అయిపోతాయి. మళ్ళీ జూలై నుండి మళ్ళీ మీరు ఫ్రెష్గా చేసుకోవాలి వీడియోస్. మీరు ఎన్ని వీడియోలు చేసినా మాకు సంబంధం లేదు, అవన్నీ మైనస్ కిందకే పోతాయి. వ్యూస్ కౌంట్ అవుతాయి, సబ్స్క్రైబర్స్ కౌంట్ అవుతారు, కానీ పబ్లిక్ వాచ్ అవర్స్ మాత్రం కౌంట్ కావని చెప్పారు. ఏం కష్టపడ్డా ఒక 1 yearలో కష్టపడాలా, 4000 వాచ్ అవర్స్ తెచ్చుకోవాలా. సో అందుకే చెప్తున్నా, మాలాంటి వాళ్ళని జర సపోర్ట్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ అంటే నార్మల్ విషయం కాదు. డే బై డే అప్డేట్స్, చాలా అప్డేట్స్. ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. యూట్యూబ్ ఛానల్స్ చాలామంది మెయింటైన్ చేస్తారు, అందుకే వాళ్ళ ప్లాట్ఫామ్ తగ్గట్టు వాళ్ళు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డే బై డే అప్డేట్ చేస్తారు, చేంజ్ చేస్తారు. సో కొద్దిగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి అబ్బా, సపోర్ట్ చేయండి జర. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను రేపు ఏం చేస్తానని ఇవ్వాలని నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, రేపు పైసలు అనేది సంపాదించుకునే రూట్లోకి వెళ్తే ఏం చేస్తా అనేది మీ ముందుకు తీసుకొచ్చే చూపిస్తా. ఇవాళ నా చేత రూపాయలు ఏదైతే నేను హెల్పింగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేయలేను కదా, ఏదో యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయంటే మనం ఎవరైనా హెల్పింగ్ వీడియోస్ చేయొచ్చు, హెల్పింగ్కి ముందుకు పోవచ్చు మనకు ఉన్నంత దాంట్లో. అందుకే జర ఇట్లాంటి కామన్ మ్యాన్ పీపుల్ని అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి. జర ఛానల్ని తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే మీకు అక్కడ ఆల్ అనే ఆప్షన్ చూపిస్తుంది, పర్సనలైజ్డ్ ఆల్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. జర లైక్ చేయండి. నేను అప్లోడ్ చేసిన వీడియోని ఒక 10 మందికి ఎందుకు కాదు షేర్ చేయండి. నేను పైసలు అడుగుతలేను కదా, జస్ట్ షేర్ చేయమంటున్నా. 10 మందికి షేర్ చేయడానికి ఒక 10 నిమిషాలు కూడా పట్టదు, ఒక 10 సెకండ్లు పడుతుంది మాకంతే. జర షేర్ చేయండి, జర నన్ను సపోర్ట్ చేయండి, జర ముందుకు తీసుకోపోండి. తెలుసు కదా, తెలియని వాళ్ళకైతే ఇక మళ్ళీ చెప్తున్నా. నేను వచ్చేసి నాచారం పోతరాజు శివ. పోతరాజు శివ ఏంటంటే నేను పోతరాజు వేషం వేస్తా, అందుకనే నా ఛానల్ పేరు కూడా స్టార్టింగ్ వచ్చేసి పోతరాజు వేషం వేయక ముందుకు వచ్చేసి శివ స్మైలీ అని ఉండే. సో ఎప్పుడైతే ఈ పోతరాజు ఫీల్డ్లోకి నేను దిగినానో ఇక అప్పటి నుంచి నాచారం పోతరాజు శివ అని పబ్లిక్లో
ఇదే పేరు వెళ్ళిపోయింది. ఏ శివ అంటే నాచారం పోతరాజు శివ, బాబానగర్ పోతరాజు శివ. ఇక అదే అకౌంట్ అదే పెట్టేసిన. యూట్యూబ్ ఛానల్ పేరు అయితే పోతరాజు శివ నాచారం. ఇంకోటి నా ఇన్స్టాగ్రామ్ ఐడి చాలామందికి తెలియదు. సో ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా చెప్తున్నా. నా పేరు మీద కూడా ఒక 2-3 ఫేక్ అకౌంట్లు అయితే తీసి పెట్టుకుర్రు. ఎవరు తీసి పెట్టిరో మనకు తెలియదు. ఇక ఫ్యాన్ పేజ్ అలో తీస్తుర్రు అకౌంట్ నాచారం పోతరాజు శివ అని ఎవరో ఇంకా 2-3 తీసి పెట్టుకుర్రు. ఇన్స్టాగ్రామ్ ఐడి నేను చెక్ చేసుకున్నాను. అది కొట్టి చూస్తే ఇంకా 2-3 అకౌంట్లు కనబడ్డాయి. నా ఫోటోలు ఉన్నాయి దాంట్లో, నా వీడియోలు కూడా ఉన్నాయి. కాకపోతే అట్లా తీసుకోవడం అనేది తప్పు అని నేను అంటలేను. కాకపోతే ఫ్యాన్ పేజ్ అనేది పెట్టుకోండి. ఫ్యాన్ పేజ్ టైటిల్ ఇప్పుడు నాచారం పోతరాజు శివ అని కాకుండా నాచారం పోతరాజు శివ ఫ్యాన్ పేజ్ అని పెట్టుకోండి. ఎందుకంటే నా ఫాలోవర్స్కి కూడా తెలియాలా దీంట్లో రియల్ అకౌంట్ ఏది, ఫేక్ అకౌంట్ ఏంది అనేది. సో గైస్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో కావండి. నాచారం పోతరాజు శివ అని ఉంటుంది. ఫాలోవర్స్ వచ్చేసి 600+ ఉంటారు. 600+ ఉంటారు. తొందరగా నా ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో అయిపోండి. ఇక్కడ ఇస్తాను నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పేరు. తొందరగా నా ఇన్స్టాగ్రామ్ ఐడిని అకౌంట్ని కూడా ఫాలో కండి. నన్ను సపోర్ట్ చేయండి, నన్ను ముందుకు తీసుకెళ్ళండి. నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తా. ఇంకా ఏ అప్డేట్స్ వచ్చినా ఏది వచ్చినా నేను మీ ముందుకు తీసుకొని వస్తా. ఏది వచ్చినా మీకు అందరికీ నేను తెలియజేసేటట్టు చెప్తా. ప్రతి ఒక్క బ్లాగ్ మీ ముందుకు తీసుకొని వస్తా. ప్రతి ఒక్క వీడియో మీ ముందుకు తీసుకొని వస్తా. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా. ఎన్నో వీడియోస్ చేస్తున్నా, మీరు చూస్తారు. ఇక చెప్తున్నా కదా, ఇక ఎట్లుందంటే పిచ్చి పిచ్చి వీడియోస్ చేసేటోళ్ళకి మంచి మంచి రోజులు ఉన్నాయి అని అంటారు చూడు. ఎట్లా అంటే దాంట్లో కంటెంట్ ఉండదు, ఏముండదు. కానీ ఎట్లా పడదా వీడియోలు తీసిన వాళ్ళకైతే సబ్స్క్రైబర్స్ కౌంట్ నీ అమ్మ చూస్తే నాకైతే దిమ్మ తిరిగిపోతుంది. అట్లాంటి వీడియోస్ చేసేటోళ్ళకేమో సబ్స్క్రైబర్స్ కౌంట్, వ్యూస్ కౌంట్ ఎగిరిపోతున్నాయి రప్ప రప్ప. అరే అమ్మ ఇది ఎక్కడ వ్యూస్ రా. కంటెంట్ ఉన్న వీడియోస్ మేము చేసేటోళ్ళం మాకైతే సపోర్ట్ చేయరు బై. ఇక అందుకే చెప్తున్నా, జర వీడియోని జర స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి. జర మధ్యలో మధ్యలో చూసి ఏం అర్థం కాదు. వీడియోస్ అనేది నేను ఏ వీడియో అప్డేట్ చేసినా, ఏ వీడియో నేను అప్లోడ్ చేసినా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అర్థమవుతుంది. సో గాయ్స్ పోదాం, ముందుకు పోదాం, ఫైట్ చేద్దాం. 7 వరకు అయితే 7 వరకు. ఇక 1000 వాచ్ అవర్స్ వచ్చిందని చెప్పి నేనైతే ఆగిపోను, ఫైట్ చేస్తా. ఎందుకంటే ఆ కష్టం పోయినాక అర్థమవుతుంది. 4000 వాచ్ అవర్స్కి 150 వాచ్ అవర్స్ పెండింగ్ ఉండే. 3850+ గెయిన్ చేసిన. జస్ట్ 150 అయితే నా ఛానల్ మానిటైజేషన్ అయ్యి నా ఛానల్ నుంచి నేను డబ్బులు సంపాదించుకుంటే ఎట్లా అంటే ఒక 10 మెట్లు ఉంటే 9 మెట్లు ఎక్కిన. 10వ మెట్టు ఎక్కుతున్నప్పుడే ధన్మన్ మళ్ళా ఈ అప్డేట్స్ వచ్చేసి నన్ను మళ్ళా ఫస్ట్ స్టెప్కి తీసుకొచ్చింది. అయినా నో ప్రాబ్లం, గెయిన్ చేయాలా. ఏంటంటే నేను ముందుకు పోతూనే ఉంటా. ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది అంటారు కదా. వెయిట్ అండ్ సీ వన్ డే యూ విల్ బి గెట్ ఏ సక్సెస్ అంటారు కదా. అందుకే ఆ సక్సెస్ గురించి నేను ఈ వీడియోస్ అనేది స్టాప్ చేయకుండా తీస్తున్నా. మీరే సక్సెస్ రావాలంటే మీరే చేయాలి, అది మీరే చూపించాలి సక్సెస్ని కూడా. సో సక్సెస్ని చూపించండి, జర నన్ను ఎంకరేజ్ చేయండి, నన్ను ముందుకు తీసుకెళ్ళండి. 1000 వాచ్ అవర్స్ ఉన్నాయని నేను బాధపడా. ఈ వాచ్ అవర్స్ ఏంటంటే మెయిన్లీ వీడియో చేసేటోళ్ళు స్కిప్ చేస్తారనమాట. స్కిప్ చేస్తారు, చూడాలి చక్కగా. స్కిప్ చేసుకుండా వెళ్ళిపోతారు. అట్లా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా ఫస్ట్ లాస్ట్ వరకు వీడియో చూస్తే వాచ్ అవర్స్ అనేటివి మాకు ఛానల్కి యాడ్ అయ్యి మాకు హెల్ప్ అవుతుంది అనమాట. ఇది వాచ్ అవర్స్ అంటే. అందుకే నేను ఏమంటా, ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఎవరికైనా షేర్ చేసినా సరే వీడియోని స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి, ఎండ్ వరకు చూడండి అని ప్రతి ఒక్క దాంట్లో నేను ఇదే చెప్తా. స్కిప్ చేయకుండా చూస్తే మాకు వాచ్ అవర్స్ ద్వారా మా ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది అనమాట. ఇది ఒక మాకు హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది. సో గాయ్స్ ట్రై అంటిల్ గెట్ సక్సెస్ అని అంటారు కదా. సో ట్రై అంటిల్ గెట్ సక్సెస్ అన్నందుకు నేనైతే ఇక 3850 నుంచి 1000కి వచ్చిందని నేనైతే బాధపడా, టెన్షన్ పడా. మీరున్నారు, ఆ నమ్మకం అవుతుంది నాకు. ఇప్పటికైతే 11,500 చేంజ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఇక మీరున్నారన్న నమ్మకంతో అయితే వీడియోలు అయితే చేస్తున్నా స్టాప్ చేయకుండా. ఆ 1000 వాచ్ అవర్స్ రాగానే ఛానలే స్టాప్ చేసేద్దాం అనుకున్నా. కాకపోతే మీరున్నారన్న నమ్మకంతో ఇక వీడియోస్ ఆపొద్దు. వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ నన్ను ముందుకు తీసుకొని పోతారు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అనేది కొడతా, కానీ ఘోరంగా కొడతా షార్ట్ అయితే అని అనుకుంటున్నా. ఇక అది సక్సెస్ నాకు రావాలంటే ఇక అది దానికి దారి మీరే చూపెట్టాలి. ఏంటంటే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడాలి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తొందరగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూడండి, చూస్తే అర్థమవుతుంది ఏందనేది. ఖచ్చితంగా మీకు ఎంటర్టైన్ చేసే వీడియోలే తీసుకొని వస్తున్నా. సో గాయ్స్ సపోర్ట్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. షేర్ చేయండి. ఒక 10 మందికి ఎందుకు కాదు, మీ వాట్సాప్ కాంటాక్ట్స్లో ప్రతి ఒక్క వాట్సాప్ కాంటాక్ట్స్లో 20 మంది 30 మంది ఎందుకు కాదు ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి.
షేర్ చేస్తే దానివల్ల మీ ద్వారా ఒక 30 మందికి షేర్ చేసిన దాంట్లో ఒక 10 మంది అన్నా చూస్తారు కదా, అట్లా షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకోటి నేను వీడియోస్ లింక్ కూడా షేర్ చేసినప్పుడు జర లింక్ ఓపెన్ చేసి బ్లూ కలర్ లింక్ వస్తుంది కదా, లింక్ పైన క్లిక్ చేసి వీడియోస్ చూడండి, అంతేగాని చూసి ఇడిచిపెట్టకండి. ఎందుకంటే ఒక కామన్ పర్సన్గా కామన్ పీపుల్ మనది మనమే సపోర్ట్ చేసుకోవాలి, మనది మనమే ముందుకు పోవాలి. సో ప్లీజ్ సపోర్టింగ్ గైస్. ముందుకైతే వెళ్తా. సో ఆ నోటిఫికేషన్ గురించే చెప్దామని వీడియో ఖచ్చితంగా పొద్దున్నే చెయ్యాలి అని మైండ్లో పెట్టుకొని ఆ దృష్టితోటే నేను వీడియో చేసిన, మీ ముందుకు తీసుకురావాలని వీడియో చేసిన. సో ఆ నోటిఫికేషన్ వచ్చిందని ఎవరైతే టెన్షన్ పడకండి, మైండ్లో ఏదో పెట్టుకొని దాంట్లో మళ్ళీ యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి ఏది పడితే అది గెలకకండి. అదేంటంటే యూట్యూబ్ ఆల్గరిథం చేంజ్ అవుతుంది, అప్డేట్ అవుతుంది. సో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే అస్సలకే లేదు. సో డోంట్ బీ ప్రిటెన్స్. ఏంటంటే అది అప్డేట్ వచ్చింది, రాను రాను చెప్పలేము. ఆ నోటిఫికేషన్ మనకు ఒకవేళ స్ట్రైక్ పడితే అట్లనే రావచ్చు, రాకపోవచ్చు కూడా. కానీ అది వచ్చిందని టెన్షన్ అయితే అస్సలు పడకండి. దాని ద్వారా మనకి ఎట్లాంటి యూసేజ్ లేదు, ఏదో అట్లా మనకు నోటిఫికేషన్ వచ్చింది, స్ట్రైక్ పడ్డదేమో అని ఆగం గాబర్ కాకుర్రి. ఓకేనా? సో సైనింగ్ ఆఫ్, యువర్స్ లవింగ్లీ పోతరాజు శివనాచారం. కీప్ సపోర్టింగ్ గైస్.